జీవన తరంగాలు పార్ట్ 7. నేను వీరభద్రరావు ఒకే మాట లెక్చరర్స్గా చేరాం. చేరిన తర్వాత మొదటి రోజు స్టాఫ్ రూమ్కి వెళ్ళినప్పుడు అదొక రకమైన భావన. మాకు చదువు చెప్పిన లెక్చరర్లతోటే కలిసి పనిచేయడం. ఎన్ కృష్ణమూర్తి గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, ఎస్ఎస్ గారు, ఎంవిఆర్ గారు సీనియర్సు. ఈ ముగ్గురు మాకు పాఠాలు చెప్పేవారు. కొత్త సెక్షన్లు 2 ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ మీడియం, 2 తెలుగు మీడియం. ఎవరు ఏది తీసుకోవాలి అన్నది హెడ్ నిర్ణయిస్తారు. ఆయన మమ్మల్ని అడిగినప్పుడు వీరభద్రరావు, అంటే ఇతన్ని ఎస్విఆర్ అనేవాళ్ళం, తెలుగు మీడియం కావాలన్నాడు. నేను ఆనందంగా ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. నాకు తర్వాత తెలిసింది ఏమిటంటే ఇంగ్లీష్ మీడియంలో చాలా ముదుర్లు ఉన్నారు, నిన్ను పాఠం చెప్పనీరు అని తెలుగు మీడియం తీసుకోమని అతనికి ఎవరో సలహా ఇచ్చారట. మేము చేరేటప్పటికే కొత్త సెక్షన్లు ఏర్పాటు చేసి విద్యార్థులని చేర్చుకుని 2 నెలలు అయింది. విద్యార్థులు కొత్త లెక్చరర్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం సెక్షన్కి నాకు 2 సబ్జెక్టులు, అకౌంట్స్, కంపెనీలా ఇచ్చారు. డిగ్రీ క్లాసులతో పాటు ఇంటర్ వాళ్ళకి కూడా 2 క్లాసులు ఇచ్చారు. టీచింగ్ మీద అభిరుచి ఉంది కాబట్టి ఎల్ఐసి ఉద్యోగం వదిలి అక్కడ చేరాను. నేను లెక్చరర్గా చేరుతున్నాను అనగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. నేను చదువుకునేటప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ 10 మందికి ఏ 2-3 మంచి టీచర్స్ ఉండేవారు. విద్యార్థులకి పాఠాలు అర్థమయ్యేలా చెప్పాలనే తపన ఉండి చెప్పేటప్పుడు వాళ్ళు ఉత్సాహంగా చెప్పి విద్యార్థులను కూడా ఉత్సాహపరిచి నేర్చుకోవాలనే కుతూహలం కలిగించే వాళ్ళు ఎక్కడో ఉండేవారు. మిగతా వాళ్ళంతా బెల్లు కోసం, బిల్లు కోసం నిరీక్షణగానే ఉండేది వాళ్ళు చేసేది. ప్రిపేర్ అయ్యి రాకపోవడం, పుస్తకాల్లోంచి చదివి కాలం గడపడం, 70 మంది ఉన్న క్లాసులో కూడా కూర్చుని చెప్పడం, ఇలాంటి వాటి వల్ల చాలామంది విద్యార్థులు అసలు ఫాలో అయ్యేవారు కాదు. ఎప్పుడు క్లాస్ అవుతుందా అని ఎదురు చూడడమే. లేకపోతే మనం పియూసీలో వెనకాల కూర్చుని బొమ్మలు ఎందుకు వేస్తాం? చాలామంది లెక్చరర్లు ముందు కూర్చున్న ఎవరో కొద్ది స్టూడెంట్స్ని మాత్రమే పట్టించుకుని మిగతా వాళ్ళకి అర్థమవుతుందో లేదో పట్టించుకునేవారు కాదు. ఇవన్నీ నా మనసులో ఉండి ఇలాంటివన్నీ జరగకుండా చూసుకోవాలని అనిపించింది. పుస్తకం చూడకుండా పాఠాలు చెప్పాలని, అందరు విద్యార్థులకి అర్థమవుతుందో లేదో చూసుకోవాలని, ఇలాంటి ఆశయాలతో మంచి ఉత్సాహంతో ఉద్యోగంలో చేరాను. చేరిన మొదటి రోజునే కొన్ని నెలల పాటు నన్ను చాలా మనస్తాపంలో పడేసే 2 సమస్యల్ని ఎదుర్కొంటానని నేను ఊహించలేదు. మొదటిది విద్యార్థుల అటెండెన్స్. అప్పట్లో ప్రతి విద్యార్థికి నిర్ణీతమైన శాతం అటెండెన్స్ ఉంటే కానీ యూనివర్సిటీ వాళ్ళు పరీక్షకి కూర్చొనిచ్చేవారు కాదు. దానిని అమలు చేయడంలో ప్రిన్సిపాల్ రామేశం గారు చండశాసనుడు. మొదటి రోజునే మిగతా లెక్చరర్లు నన్ను హెచ్చరించారు. ప్రిన్సిపాల్ సడన్గా వచ్చి రిజిస్టర్ ప్రకారం సంఖ్యకి క్లాసులో ఉన్న వాళ్ళ సంఖ్యతో పోల్చడం జరుగుతుందని వాళ్ళు చెప్పారు. ప్రాక్సీల్ని అటెండెన్స్ పలకనీయకుండా చేయగలడం నా సామర్థ్యంలో భాగంగా పరిగణిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. మొత్తం 72 మంది. మొదట అందరు పరిచయం చేసుకున్నాను. 16 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్నారు అందరూ. 1-2 రోజుల్లోనే నాకు తెలిసిపోయింది ప్రాక్సీలు పలుకుతున్నారని. కొన్ని జరిగిపోయిన విషయాలని చాలా కాలం తర్వాత చెప్పుకుని నవ్వుకున్నా అవి జరిగిన కాలంలో వాటి వల్ల మనం మనస్తాపానికి గురవుతాం. ఏ లెక్చరర్ జీవితంలోనైనా కొందరు విద్యార్థుల వల్ల మిగతా విద్యార్థుల ముందు నవ్వులు పాలు చేసే సంఘటనల వల్ల అలా జరుగుతుంది. అటువంటి వాటిలో అటెండెన్స్, ప్రాక్సీ పలకడం ఒకటైతే, అంతకన్నా ముఖ్యమైనది లెక్చరర్ బోర్డు వైపు తిరిగి ఉన్నప్పుడు రకరకాల అల్లర్లు, కూతలు చేయడం. లెక్చరర్ పట్టుకోకుండా ఏం చేసామో చూసుకోండి అని తోటి విద్యార్థుల దృష్టిలో గొప్ప కోసం చేసే పనులు ఎక్కువ. క్లాసులో ఆడపిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ. ముందు అటెండెన్స్, ప్రాక్సీ పలకుండా చేయాలని నిర్ణయించుకున్నాను. తలవంచుకుని రిజిస్టర్లోకి చూస్తూ నంబర్లు పిలిచినప్పుడు వినపడే నవ్వులు బట్టి ప్రాక్సీలు పలుకుతున్నారని తెలిసిపోయింది. మామూలుగా రిజిస్టర్లోకి చూస్తూ నంబర్లు పిలవడం వల్ల ఎవరు అటెండెన్స్ పలుకుతున్నారో తెలియదు.
అందుచేత ఒక పేపర్ చేతిలో పట్టుకుని వాళ్ళ వైపే చూస్తూ నంబర్లు పిలవడం మొదలుపెట్టాను. మొదట్లో 4-5 నంబర్లు ఎవరివో గుర్తుపెట్టుకొని తర్వాత పాఠం చెప్పేటప్పుడు కావాలని ఆ నలుగురిని నంబర్లతో పిలిచి ప్రశ్నలు వేసేవాడిని. దీంతో వాళ్ళకి నేను నంబర్లు గుర్తుపెట్టుకుంటున్నాను అని గ్రహించారు. మొదట్లో నేను గుర్తుపెట్టుకున్నవి తక్కువైనా ఆ సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రాక్సీ పలకడం తగ్గిపోయింది. అలా గుర్తుపెట్టుకోవడం పెంచుకుంటూ పోవడం వల్ల 4 నెలల్లో అందరివి గుర్తుండడం సాధ్యమైంది. కాలేజీలలో గ్రేప్ వైన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఏది జరిగినా ప్రచారం త్వరగా వస్తుంది. నా క్లాసులో ప్రాక్సీ పలకడం కష్టం అన్న విషయం స్టూడెంట్స్లోనూ స్టాఫ్లోనూ తెలిసి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఒక పక్కన ఇది జరుగుతున్న పాఠం చెప్పేటప్పుడు లేదా వెనక్కి తిరిగి బోర్డు మీద రాసేటప్పుడు అనేక రకాల అల్లర్లు చేయడం చాలా పెద్ద సమస్యగా ఉండేది. ముఖ్యంగా శ్రద్ధగా పాఠాలు వినే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని గ్రహించాను. అప్పటికే ఇంటర్ క్లాసుల వాళ్ళు నేను బాగా చెప్తున్నానని ప్రచారం మొదలెట్టారు. అది డిగ్రీ క్లాసుల దాకా వచ్చింది. డిగ్రీ క్లాసులో అల్లరి జరిగినప్పుడు ఒకళ్ళిద్దరు ముందు బెంచి విద్యార్థులు అల్లరి చేసేవాళ్ళ పట్ల చిరాకు పడటం కూడా చూశాను. కానీ వాళ్ళని అల్లరి చేసేవాళ్ళు పట్టించుకున్నట్టు లేదు. ఈ అల్లర్లని నియంత్రించకపోతే పాఠాలు చెప్పడం కష్టం అవుతుందని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ విషయంలో ఏమి చేయాలా అని రోజు మదనపడేవాడిని. ఇంకో పక్క తోటి లెక్చరర్లు కూడా ఈ విషయాన్ని ఎలా ఎదుర్కొంటానా అని ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఒకరోజు రాత్రి భోజనం చేసి మర్నాడు లెక్చర్స్కి ప్రిపేర్ అవుతున్నాను. మా అమ్మ వచ్చి ఎవరో స్టూడెంట్ వచ్చాడరా నీ కోసం అని చెబితే లేచి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాను. ఓహో నువ్వా నంబర్ 55 అన్నాను అతన్ని చూసి. నన్ను చూడగానే లేచి నమస్కారం పెట్టాడు. సుబ్రహ్మణ్యం అండి అన్నాడు పేరు చెబుతూ. అతన్ని కూర్చోమని నేను కూడా కూర్చున్నాను. నంబర్ బాగా గుర్తుపెట్టుకున్నారు సార్ అన్నాడు నవ్వుతూ. అటెండెన్స్ కంట్రోల్కి గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది కదా. అది సరే కానీ చెప్పిన పాఠాలు అర్థమవుతున్నాయా అన్నాను ప్రత్యక్షంగా ఫీడ్బ్యాక్ పొందుదామని. చాలా బాగుంది సార్, మీరు చెప్పే పద్ధతి చాలామంది లైక్ చేస్తున్నారు సార్. ఎందుకో మీతో మాట్లాడనిపించి వచ్చాను సార్. అప్పుడప్పుడు మీ లెక్చర్లో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది సార్, కొంచెం స్లో చేస్తే ఇంకా బాగుంటుంది. చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ అన్నాడు. చాలా మంచి సలహా అది. నాకు తెలుసు, నాకు తెలియకుండా కొంచెం స్పీడ్గా పెడుతూ ఉంటాను. అతను చెప్పిన తర్వాత గుర్తుపెట్టుకుని స్లో చేయాలని అనుకున్నాను. అలాగే చేద్దాం, నువ్వు చెప్పడం మంచిదే అయింది. అల్లరి చేసిన వాళ్ళు తగ్గితే ఇంకా బాగా చెప్పవచ్చు అన్నాను నవ్వుతూ. అది చెప్పడానికే వచ్చానండి ఎవరు చూడకుండా అని చెప్పి కొన్ని క్షణాలు ఊరుకుని నేనేమీ అడగకుండానే ఎవరెవరు ఏ అల్లరి చేస్తున్నారో పేరు పేరున చెప్పాడు. ఎవరు ఈల వేస్తాడో, ఎవడు బ్లేడు బల్ల చీలికలో పెట్టి లాగుతూ చప్పుడు చేస్తాడో, ఎవరు పెదవులు కదపకుండా నోటి లోపల నుంచే శబ్దాలు చేస్తాడో ఇవన్నీ వివరించాడు. వాళ్ళ పేర్లు చెప్పినా ఎవరో నాకు తెలియలేదు. నంబర్లు చెప్పగానే గుర్తుపెట్టాను. నాకు మతిపోయింది. వాళ్ళందరూ అతి అమాయకుల్లాగా ముఖం పెట్టి నేను వాళ్ళ కేసు చూసి పాఠం చెప్తున్నప్పుడు అర్థమవుతున్నప్పుడు తల ఊపడం చాలా మాటలు గమనించాను. నేను వెనక్కి తిరగగానే ఈ అల్లర్లన్నీ చేస్తున్నారన్నమాట. ఆవేళ సుబ్రహ్మణ్యం చెప్పకపోతే వాళ్లే అల్లర్లు చేస్తున్నారని గుర్తించడం అసంభవమే. సుబ్రహ్మణ్యం లేచి వెడుతూ, నేను చెప్పానని తెలిస్తే నన్ను బతకనీయరు సార్, నా పేరు బయటికి రానియకండి సార్ అన్నాడు. నువ్వెవరో నాకు తెలియదు సరేనా అన్నాను నవ్వుతూ. సుబ్రహ్మణ్యం నాకు చేసిన సహాయం విలువ అతనికి తెలియదు. ఆ తర్వాత 2 రోజులు నేనేమీ చేయలేదు. సుబ్రహ్మణ్యం చెప్పిన వాళ్ళని బాగా గమనించడం చేస్తూ వచ్చాను. వాళ్ళు ఏ అల్లరి చేసినా నేను బోర్డు వైపు తిరిగి ఉండగానే చేసేవాళ్ళు. ఎవడు ఏ అల్లరి చేస్తున్నాడో తెలుసు కాబట్టి అది జరగగానే బోర్డు నుంచి వెనక్కి తిరిగి వాడి వైపు తీక్షణంగా చూడడం చేశాను. ఇలా 4 రోజులు అయిన తర్వాత మొదటి బెంచి ఖాళీ చేయించాను. ఆ తర్వాత ఎవడు ఏ అల్లరి చేస్తాడో అది జరగగానే బోర్డు నుంచి వెనక్కి తిరిగి వాడిని పిలిచి ముందు కూర్చోమనేవాడిని. ముందు బెంచిలో వాడి ఆటలు సాగవు. వారం అయ్యేటప్పటికి ఆ 4 ముందు బెంచికి తెచ్చేశాను. అంతే, అన్నీ అయిపోయాయి. పాఠాలు శ్రద్ధగా వినేవాళ్ళు చాలా ఆనందించారు. ఆ తర్వాత ఎప్పుడూ సమస్య రాలేదు.
ఇదంతా మొదట కొద్ది నెలల్లోనే. ఎప్పుడైతే మంచి పేరు వచ్చిందో ఆ తర్వాత సంవత్సరాల్లో ఎప్పుడూ సమస్య రాలేదు. కానీ ఆ సెక్షన్లో వాళ్ళకి అనుమానం వచ్చింది, వాళ్ళలో ఒకడు నాకు లీక్ చేశాడని. కానీ ఎవరో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కొద్ది నెలలే అయినా అప్పుడు చెందిన మనస్తాపం చాలా ఎక్కువ. అందులోంచి నన్ను బయటపడేసిన సుబ్రహ్మణ్యం మేలు ఎప్పుడూ మరవలేను. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా అదే అతనితో అనేవాడిని. నేను చదువుకునేటప్పుడు నాకు కలిగిన అసౌకర్యం గుర్తుపెట్టుకుని అది నేను లెక్చరర్గా ఉండగా అదే అసౌకర్యం నా స్టూడెంట్స్కి జరగకుండా జాగ్రత్త పడటం వల్ల చాలామంది స్టూడెంట్స్ నాకు దగ్గరయ్యారు. ఆ విషయంగానే నాకు సత్యనారాయణ అంటే నంబర్ 48 అనేవాడిని అతను దగ్గరయ్యాడు. అతను తెలుగు మీడియం నుంచి వచ్చాడు. అర్థం చేసుకోవడంలో కొంచెం స్లోగా ఉండేవాడు. అతను అర్థమైందని చెప్పిన తర్వాతే ముందుకు వెళ్ళేవాడిని. ఆ తర్వాత అతను ఒక బెంచ్ మార్క్ అయ్యాడు నాకు. అతనికి అర్థమైతే మొత్తం క్లాస్ అంతకే అర్థమైనట్టే అని నాకు గట్టి నమ్మకం కలిగేది. అకౌంట్ సబ్జెక్ట్ బాగా చెప్పగలిగితేనే మంచి పేరు వస్తుంది. అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎంకామ్ చదివి లెక్చరర్ అయినా వాడి సామర్థ్యం బీకామ్ చదివిన వాడికంటే ఎక్కువ ఉండదు. ఎంకామ్లో అకౌంట్ సబ్జెక్టు కాకుండా వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి బీకామ్లో చదివిన అకౌంట్స్ నాలెడ్జ్ బట్టే వీళ్ళకి చెప్పాలి. మొత్తం కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తే కానీ స్టూడెంట్స్ని గైడ్ చేయడం కానీ లేదా వాళ్ళు వేసే ప్రశ్నలకి కానీ జవాబులు చెప్పలేము. అటువంటి కాన్సెప్ట్ మేము చదువుకునేటప్పుడు రోజుల్లో కొల్లూరికి ఏర్పడింది. అందుకనే మాకు అందరికీ హెల్ప్ చేసేవాడు. నేను అకౌంట్స్ చెప్పడం ప్రారంభించినప్పుడు అంత పూర్తి కాన్సెప్ట్ లేదు. కానీ టీచింగ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఇంకొకరికి చెప్పడానికి ప్రయత్నిస్తావో అప్పుడు ఒక రకమైన విశ్లేషణ జరిగి అద్భుతమైన క్లారిటీ వస్తుంది. ఒక సంవత్సరం పూర్తి అవగానే ఆ క్లారిటీ ఏర్పడి మంచి పట్టు దొరికి ఇంకా కొత్త కొత్త పద్ధతిలో ఎలా చెప్పవచ్చో ఆలోచించి అమలుపరచడం వల్ల మంచి పేరు వచ్చింది. అకౌంట్స్ బాగా చెప్పగల వాళ్ళకి ఇంకో సౌకర్యం ఉన్న సంగతి ట్యూషన్ చెప్పమని ఇతర సెక్షన్ స్టూడెంట్స్ రావడం మొదలైనప్పుడు తెలిసింది. అయితే థియరీ సబ్జెక్ట్ ఆసక్తిగా చెప్పాలంటే మొత్తం మనం ముందు మెమరైజ్ చేసి ఒక కథ చెప్పినట్టు చెప్పగలిగితే స్టూడెంట్స్ని ఆకట్టుకోవచ్చు. ఆ పద్ధతి మీద పట్టు రావడానికి ఒకే సబ్జెక్ట్ పట్టుకుని ప్రతి సంవత్సరం అదే చెప్తే జరగవచ్చు. కానీ నాకు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇచ్చిన సలహా వేరు. ఎవరూ తీసుకోవడానికి ముందుకు రాని సబ్జెక్ట్స్ నాకు ఇవ్వడం, వాటిని నా పద్ధతిలో చెప్పడం వల్ల చాలా సబ్జెక్ట్స్ మీద పట్టు ఎలా ఉపయోగించిందో ఇంకో తరంగంలో చెప్తాను. కానీ ఇదే సమయంలో అంటే కాలేజీలో చేరిన 2 సంవత్సరాల లోపులో జీవితంలో జరిగిన ముఖ్య విషయం అదే పెళ్లి విషయం కొంచెం చెప్పాలి. పెళ్లి గురించి ఖచ్చితమైన నిర్ణయాలు ఏమీ లేకపోయినా ఉద్యోగంలో స్థిరపడ్డ తర్వాత అందరిలాగే ఇంట్లో వాళ్ళు పెళ్లి విషయం ఎత్తడం, ఏవో 1-2 సంబంధాలు చూడడం జరిగింది. అయితే మా అక్క అమ్మతో చెప్పింది అనుకుంటా. అక్క పినమావ గారు రామచంద్రపురంలో ఉంటారు. అక్క పెళ్లి సందర్భంగా ఆయన తెలిసినా ఆయన పిల్లల గురించి ఎక్కువ తెలియదు. ఆయనకి 7 కూతుళ్ళు. ఆయన మొదటి అమ్మాయిని మేనరికంగా మేనల్లుడికి ఇచ్చి చిన్నతనంలోనే ఇచ్చి చేశారు. అది కొంచెం ఒడిదుడుకులకు గురయ్యి ఆయన కొంచెం ఆందోళనగా ఉన్నారు. ఆయన రెండో కూతుర్ని చూసి నచ్చితే చేసుకుంటే బాగుంటుందని అక్క చెప్పిన మీదట నాన్నగారు నేను అమ్మ బయలుదేరి ద్రాక్షారం మీదుగా రామచంద్రపురం వెళ్ళాం. దారిలో ద్రాక్షారంలో ఏమి జరిగిందో ఇంకో చోట వివరించాను. పెళ్లి చూపులు అయ్యి తిరిగి బస్సులో వస్తూ ఉండగా అమ్మ నన్ను అడిగితే అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పాను. మిగతా అన్ని నిర్ణయాల్లాగే ఇది కూడా ప్రయత్నం చేసి తీసుకున్న నిర్ణయం కాదు, పైనుంచి లేదా లోపల నుంచి వచ్చినదే. వేరే విషయాలు నాకు మనసులోకి రాలేదు. కానీ ఇంకా 6 పెళ్లి చేసే బాధ్యత ఉన్న కాబోయే మామగారు మనసులో ఒక్క మాట మెదిలారు. ఆయన చాలా సాత్వికులు. నిర్ణయం చెప్పే ముందు అదొక్కటే మెదిలింది నాకు. ఈ సంబంధం చేసుకోవాలని, లేకపోతే అక్క బావగారు బాధపడతారని ఇలాంటి విషయాలు ఏమీ అమ్మ కానీ నాన్నగారు కానీ ఏమీ అనలేదు. నా నిర్ణయం పూర్తిగా నా నుంచే వచ్చింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మా ఆవిడ ఇప్పటికీ మా అక్క బావలను కాదలేక చేసుకున్నానని అప్పుడప్పుడు అనడం జరిగినా నేను అది తప్పు అని చెప్పడం జరిగింది. మిగతా విషయాల్లాగే పెద్ద ఆలోచన నా నుంచి లేకుండా పైనుంచి నక్షత్రాల నిర్ణయమే అది.
అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. నా పెళ్ళి 70లో అయితే మా అక్క పెళ్ళి 54లో అయింది. రాకపోకలు ఆ రోజుల్లో తక్కువ కాబట్టి ఇరు కుటుంబాలకి పిల్లల గురించి పెద్ద అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ఆడపిల్ల తండ్రిగా మా మామగారికి నేను ఎలాంటి వాడినో, అంటే నడవడిక అలవాట్లు ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం సహజం. పెళ్లి తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మా మరదళ్ళతో సీతారాం అనే ఒక కుర్రాడు చదువుకుంటూ ఉండేవాడు. వాళ్ళింట్లోనే ఉండేవాడు. ఆ సీతారాం పెద్దనాన్న కొడుకు అమలాపురంలో బీకాం చదువుతున్నాడు. ఈ సీతారాం ప్రత్యేకంగా అమలాపురం వచ్చి వాళ్ళ అన్నయ్య ద్వారా నా గురించి పూర్తి ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రామచంద్రపురం వెళ్ళినప్పుడల్లా అతను నాతో ఎక్కువసేపు గడిపేవాడు. అయితే ఈ సీతారాం గురించి ఒక విషయం చెప్పాలి. ఉద్యోగాలు మారి హైదరాబాద్ వచ్చిన తర్వాత అతని గురించి వినడం తప్ప కలవలేదు. పెళ్ళి అయిందని, ప్రెస్ ఏదో నడుపుతున్నాడని, పుట్టపర్తి వెళ్ళిపోయాడని విన్నాను. దాదాపు 40 సంవత్సరాల తర్వాత నేను అరుణాచలంలో ఉండగా ఒకరోజు ఫోన్ చేశాడు. నా ఫోన్ నెంబర్ అతి కష్టం మీద సంపాదించానని, పుట్టపర్తి నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యానని చెప్పాడు. అరోమా ఆధారంగా పెయిన్ నివారణ వైద్యం చేస్తున్నానని చెప్పాడు. అప్పటి నుంచి అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను రాసిన రచనలు మామూలువి, ఆధ్యాత్మికం మీద అన్నీ పంపితే చదివి స్పందించేవాడు. అయితే 2022లో నేను అమెరికాలో ఉండగా ఒక మాట ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశాడు. అతని రెండో అమ్మాయి అక్కడ ఉందిట. అవి ఇవి మాట్లాడి, సార్ మీరు నన్ను ఎప్పుడూ నా జీవితంలో మార్పులు ఎప్పుడు ఎలా జరిగాయో అడగలేదు, ఈవేళ మీకు అవి చెప్తాను అన్నాడు. అవునయ్యా, అడుగుదాం అనుకుంటూనే ఎప్పుడూ అడగలేదు, అసలు పుట్టపర్తి ఎలా వెళ్ళావు అని అడిగాను. ఇక్కడ సత్యసాయిబాబా గురించి 2 మాటలు చెప్పాలి. ఆయన భక్తులు చాలామంది ఆయనని భగవంతుని పూర్ణావతారం అని నమ్మితే, కొందరు మ్యాజిక్ చేస్తారని కొట్టిపారేస్తారు. ఇలాంటి విషయాల్లో ఎవడు మట్టుకు వాడు ఊహించి అభిప్రాయం ఏర్పరచుకుని వాగడం కంటే అన్ని రకాల వాళ్ళ ప్రత్యక్ష అనుభవాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే అభిప్రాయాలు చెప్పాలి. ఆయన గురించి విన్న తర్వాత విధి నన్ను ఆయన భక్తుడిని చేయకపోయినా, ఆయన భక్తులు చెప్పిన కొన్ని ప్రత్యక్ష అనుభవాలు విన్న తర్వాత ఆయన మీద పూర్ణభక్తి కలగకపోయినా మోసగాడు అని కొందరు కొట్టేసినట్టు అభిప్రాయం ఏర్పరచుకోవడం తప్పు అని మాత్రం అనిపించింది. స్టార్బక్స్ యజమానో మరొకరో $600 మిలియన్ ఇచ్చిన వ్యక్తి ఒక చోట రాశాడు, సత్యసాయి ఒక ఎనిగ్మా అని. దానికి సరైన తెలుగు నాకు దొరకలేదు. విప్పలేని పొడుపు కథ అనవచ్చేమో, ఇంగ్లీష్లో రిడిల్ కూడా అంటారేమో. అయితే ఇప్పుడు సీతారాం చెప్పిన వ్యక్తిగత అనుభవం సత్యసాయి భక్తులు మాత్రం చదివి ఆనందిస్తారు. ఇక అతను చెప్పిన విషయం ఏమిటంటే, ఇతను రామచంద్రపురంలో ఒక ప్రెస్ నడిపేవాడు. సరిగ్గా నడవకపోతూ ఉంటే ప్రెస్ అమ్మేద్దాం అన్న ఆలోచన వచ్చి తండ్రితో అదే మాట అన్నాడు. అదే రాత్రి అతనికి సత్యసాయి కలలో కనపడి, ప్రెస్ అమ్మవద్దు, ఆ ప్రెస్ నాది, దానితో నువ్వు కొన్ని పనులు చేయాలి, మొదటగా ఇదిగో ఈ పుస్తకం వేయాలి అని ఒక పుస్తకాన్ని టైటిల్తో సహా చూపించాడు. ఆ తర్వాత నీకు చక్కటి 2 ఆడపిల్లలు పుడతారు, ఇదిగో చూడు అని 2 పిల్లల్ని చూపించారు. వాళ్ళు మంచి చదువులు చదివి వృద్ధిలోకి వస్తారు అని కూడా చెప్పారు. కళ అయిపోయింది. అతను అంతకుముందు సాయి భక్తుడు కాదు. కళ అతన్ని చాలా ప్రభావితం చేసింది. మర్నాడు తండ్రితో ప్రెస్ అమ్మటం లేదని చెప్పాడు. అలానే ఏం చేయాలో కూడా తెలియలేదు. కొన్ని సంవత్సరాల తరువాత అతని ఒక రోజు విజయవాడ నుంచి ఎవరో ఫోన్ చేసి, సత్యసాయి మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు అర్జెంటుగా పుట్టపర్తి వెళ్ళండి అని చెప్పారు. ఇతను వెంటనే పుట్టపర్తి వెళ్ళి ఆఫీసులో కలిస్తే పేరు అడిగి అన్ని వసతులు అవి ఏర్పాటు చేసి ప్రెస్ ఎక్కడ పెట్టుకుని ఏమి చేయాలో చెప్పారు. ప్రెస్ అక్కడికి మార్చగానే స్వామి కలలో చూపించిన పుస్తకాన్నే మొదటి ముద్రణ చేయమన్నారు. ఆ తర్వాత ప్రెస్ అంతా స్వామికి ఇచ్చి అక్కడే కొన్నేళ్ళు ఉండిపోవడం, స్వామి చెప్పినట్టు 2 అమ్మాయిలు పుట్టడం, వాళ్ళిద్దరూ పెద్ద చదువులు చదివి బాగా సెటిల్ అవ్వడం జరిగింది. 2లో ఒక అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటే అక్కడి నుంచే నాతో మాట్లాడి ఇవన్నీ చెప్పాడు. జీవితం అంటే ఎంత మాయాజాలమో అనుకోవడానికి సీతారాం జీవితం చూస్తే చాలు.